తిరిగి వార్తలకు స్వాగతం. పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ఠ గోదావరి నది తీరంలో వెలిసిన క్షేత్రం శ్రీ నక్షత్ర వెంకటేశ్వర ఆలయానికి శనివారం పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామివారి ఆలయంలో గత 15 సంవత్సరాల క్రితం ఒక వరాహం గుడి చుట్టూ తిరిగి స్వామివారికి ప్రదక్షిణలు చేయడం అది కాస్త సంచలనంగా మారడంతో నేడు ఆ వరాహం సంచరించిన ప్రాంతానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిరువురి ఆధ్యాత్మిక ప్రవచనంతో నేడు ఆలయానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. నక్షత్ర వెంకటేశ్వర వారి ఆలయానికి 7 శనివారాలు 7 కొబ్బరికాయలు మొక్కుబడిగా 7 దీపాలు వెలిగించి 7 రూపాయలు ముడుపుగా స్వామివారికి చెల్లిస్తే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగి ఈతి బాధలు నశించిపోతాయని చిరువురి ఫౌండేషన్ ఆధ్యాత్మికవేత్త తెలిపారు. కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు సముచిత స్థానం కల్పించకపోవడం వల్లే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమిపై పార్టీ కార్యంలో కార్యకర్తలతో సమీక్ష జరిపారు. ఐపాక్ సంస్థ ఒక పనికి మాలిన సంస్థ అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనసున్న మహారాజు, పేద ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు, భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నుముకలు లాంటి కార్యకర్తలు, పార్టీని సక్రమ పద్ధతిలో నడిపిస్తున్న నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు, వీళ్ళందరికీ ఇవ్వాల్సిన సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరు ఉన్న అసంతృప్తి. ఇవాళ మహాటంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ ఐపాక్ అనే ఒక పనికి మాలిన సంస్థను తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ, మేము ఐఐటి కాన్పూర్లో ఐఐటి చేసేవాళ్ళం, ఐఐటి కాన్పూర్లో చేసేవాళ్ళం, ఐఐఎం బెంగళూరు చేసేవాళ్ళం, పనికి మాలిన డిగ్రీలు, రాజకీయాలకి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పప్పం గడుపుకోవడానికి, ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులని నిర్వీర్యం చేయడానికి, ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో, నిర్లక్ష్యంతో, ప్రజాప్రతినిధి మీద కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళని అందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారికి పంపలేదు. కాబట్టి వాళ్ళ ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా మంచిగా చూసాం మనం అందరూ కూడా. కానీ వాళ్ళ దుర్మార్గమైన బుద్ధి, వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా నాయకులందరూ కూడా భౌతిక దాడి చేయడాన్ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకెంతో కాలం నడవది. పత్రికా రంగానికి మార్గదర్శి రామోజీరావు అని, ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటని ఉండి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆకుల వెంకట్, ఈతకొట్టరాజు పేర్కొన్నారు. ఈనాడు సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు మృతికి సంతాప సూచికంగా ఉండి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండిలో శనివారం సాయంత్రం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ గ్రామీణ వార్తలు, గ్రామీణ ఎడిషన్లు, రంగురంగుల చిత్రాలతో సామాన్య ప్రజల జీవన స్థితికి దత్నం పెట్టే రీతిలో ఎన్నో కథానికలతో ప్రజల హృదయాలు అత్తుకునేలాగా ఈనాడు దినపత్రికను తీర్చిదిద్దారని అన్నారు. జాతీయ స్థాయిలోని ఆంధ్రప్రదేశ్లో పత్రికల సర్క్యులేషన్లు అత్యధికంగా ఉండేలా చేయడంలో రామోజీరావు నిరంతర కృషి మరొకరికి సాధ్యం కాదోమోనని అన్నారు. అంతటి గొప్ప వ్యక్తి మరణించడం పత్రికా రంగానికి తీరని లోటని, ఆయన మృతికి ఉండి ప్రెస్ క్లబ్ సంతాపం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రమణ, సురేష్, మణి, అంజిబాబు, కైకేరాజు, ఇజ్రాయిల్, సత్య, రత్నరాజు, బంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున 6:30 పత్రికా రంగానికి అలాగే మీడియా రంగానికి కూడా దినం. ఎందుకంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శవంతమైన విధానాలతోనూ పత్రికా రంగానికి స్ఫూర్తి ప్రదాతగాను, ఛానళ్ళకి కూడా స్ఫూర్తి ప్రదాతగా ఇచ్చిన రామోజీరావు అన్ని రంగాల్లో రాణించారు. ఆయన్ని
యువత ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే పత్రికా రంగం, మీడియా రంగం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే 1962లో మార్గదర్శి సిబ్బంది సంస్థను పెట్టి అంచెలంచెలుగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక చరిత్ర సృష్టించాడు. పత్రికా రంగానికి మార్గదర్శి రామోజీరావు గారు. ఆయన ఈనాడు పేపర్ ప్రారంభించినప్పటి నుంచి భారతదేశంలో పత్రికా రంగానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శిగా నిలిచింది. గ్రామీణ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ పత్రిక సర్క్యులేషన్ పెరగడంతో పాటు గ్రామీణ విలేకరులని కూడా భారీ స్థాయిలో రిక్రూట్ చేసుకొని యువతకి జర్నలిజం పట్ల ఆసక్తి కలిగేలా చేసింది. ఆయన వార్తా రంగంలోనే కాకుండా స్టూడియో రంగంలోనే ఇలా శాఖోపశాఖలుగా జర్నలిజాన్ని విస్తరింపజేసి దేశానికి మార్గదర్శిగా నిలిచిన అక్షర యోధుడు మన రామోజీరావు. పాలకోడేరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా రంగంలో మక్తం లేని మహారాజు రామోజీరావు మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాకూర్ కోటేశ్వరరాజు ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి పత్రికా మీడియా రంగం తీవ్రమైన లోటని గోపాలపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ నాగార్జున మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడం కోసం 1974లో ఈనాడు పత్రికను స్థాపించి ఎన్నో రికార్డులను సృష్టించిన ఆయన మరణం తీరని లోటని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ మురళి మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడుకున్న విలువైన లేఖలను ప్రజల తరపున ప్రభుత్వానికి రాసి విలేకరిక సమాజంలో తన యొక్క స్థానం సుస్థిరమైందని తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జరిగిన సంఘటనలను కొన్ని నిమిషాల్లోనే ప్రజలకు చేరవేయాలంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సాధ్యపడుతుందని గమనించి ఈటీవీ, మీ టీవీ రూపంలో 1995లో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సరికొత్త ఒరవడితో శాటిలైట్ ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందించిన ఘనత రామోజీరావుకే చెందుతుందని అన్నారు. యూనియన్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ 1995లో ఆయన స్థాపించిన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఈరోజు సోషల్ మీడియా కానీ వెబ్ ఛానల్స్ కానీ మరింత స్పీడ్గా ప్రజలకు వార్తను సమకూర్చుతుందానికి దోహదపడుతుందని తెలిపారు. యూనియన్ సీనియర్ జర్నలిస్ట్ TV5 ప్రసాద్ మాట్లాడుతూ ఆయన మరణం పత్రికా మీడియా రంగాలకు తీవ్రమైన లోటని గోపాలపురం ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, పేదవాడి సమస్యల పరిష్కారం కోసం తన ఈనాడు పేపర్ ద్వారా, ఈటీ ద్వారా అహర్నిశలు పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆయన అస్తమించారనే వార్త చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజానికే ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవలసినటువంటి విషయాల్లో ఒంటరి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ కానీ, ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక రకంగా తప్పుడు కేసులో ఆయన ఒక రోజన్నా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రయం మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరం. అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తప్పు చేయనప్పటికి కూడా మన సైకో ఏ విధంగా ప్రవర్తించాడో కూడా మనం గమనించాం. ఏదేమైనా ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలన్నీ కూడా అదేవిధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ, యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిగా మార్పు చేసింది. రోగుల సౌకర్యార్థం దాదాపు 20 లక్షల రూపాయల విలువైన థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ను ప్రభుత్వం కొనుగోలు చేసి పంపించింది. అత్యంత విలువైన థైరాయిడ్ మిషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ దాని వినియోగంలోకి తీసుకురాకుండా పరీక్షల కోసం రోగుల్ని ప్రజానికాన్ని బయటకు పంపుతున్నారని బి సోమయ్య ఆవేదన వెలుబుచ్చారు. రోజుకు కనీసం 10 మంది రోగులు థైరాయిడ్ పరీక్షలు బయటకు చేయించుకుంటున్నారని, దీనివల్ల ఒక్కొక్క రోగికి 500 నుండి 1000 రూపాయలు చొప్పున రోజుకు 20,000 రూపాయలు నష్టపోతున్నారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నూతన ప్రభుత్వం థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో థైరాయిడ్ మిషన్ వినియోగం కోసం ఉద్యమం చేపడతారని ఆయన తెలిపారు. ఈనాటి బంగారు మాట. గమ్యాన్ని చేరేందుకు చాలా దారులుంటాయి, సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.